మన కుటుంబ విషయం కానీ మన కుటుంబంలో జరిగేది కానీ ఏది బయటకు వెళ్తే మనకు నచ్చదు. మనందరికీ అమ్మో ఏదైనా గొడవ చేసుకుంటుంటే కూడా పక్కోడికి వినిపిస్తుందేమో, పక్కింట్లో వింటారేమని గొడవని కూడా హార్ష్గా ఉంటుంది, కానీ లోవర్లో చేస్తాం. అదే లోవర్ దాంట్లోకి వెళ్తే రోడ్డు మీద పడి కొట్టుకుంటాడు కదా. సో అట్లా తన ఫ్యామిలీనికి ఎవరన్నా టచ్ చేస్తే, ఇందాక నేను చెప్పాను కదా, ఎక్కడి వరకు వెళ్తాడు, ఈజ్ ఎక్స్ట్రీమ్. సో దాంట్లో జరిగే కోఇన్సిడెంట్స్, సిచ్యువేషన్స్ నుంచే ఇది జరిగే డ్రామా. విజయ్ గారు, ఒక డౌట్ విజయ్ ఒక డౌట్. ఇందాక ఆయన డబ్బులు పంపించమని అడిగాను కదా, డబ్బులు టైట్గా ఉంది అని చెప్పి. అవును, అసలు విజయ్ అప్పటికే పెద్ద సినిమాలు చేసి పెద్ద స్టార్ అయ్యాడు, అంత ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏమొచ్చింది విజయ్? ఆయన డబ్బులు పంపించమని అడగాల్సినంత కాదు. మీరందరూ దట్ టైం యు ఆర్ ఏ స్టార్ కదా, బిగ్ స్టార్. ఐఎమ్ స్టార్. కాకపోతే ఇప్పుడు నేను జెన్యున్లీ డబ్బులు చూడడం ఈ లాస్ట్ ఆల్మోస్ట్ ఖుషీ నుంచే చూడడం మొదలుపెట్టా. దాని ముందు ఎట్లుంటుంది అంటే, వెన్ యూఆర్ అన్ అవుట్ సైడర్, డబ్బుల గురించి మర్చిపోవాలి. ఫస్ట్ మన స్థాయి ఒకటి సిమెంట్ చేసుకోవాలి, మన పర్ఫార్మెన్స్, మన సినిమాలు ఇనిషియలీ వర్క్ మాట్లాడాలి. సో బయట నేను చాలా చూస్తుంటా ముచ్చట, వీడికి సినిమాకి ఇంత వచ్చింది. నేను పీనట్స్ తీసుకునేవాడిని మొన్న ఖుషీ వరకు. ఇప్పుడు ఖుషీ నుంచి ఇంక అయిపోయిందిరా, ఇప్పటి నుంచి ఐఎమ్ టేకింగ్ మై మార్కెట్ ప్రైస్ అని స్టార్ట్ చేసిన. టిల్ దెన్ ఐ వాస్ టేకింగ్ వెరీ లిటిల్. అండ్ దెన్ అండ్ నేను ఒక్క సినిమాయే చేసేవాడిని, 1 మూవీ అట్ ఎ టైం. అప్పటికి కోవిడ్లో సినిమాలు అయిపోవడం వల్ల తర్వాత ఆ టైంలో ఇంకెన్ని రోజులు 2 మంత్స్లో స్టార్ట్ అయిపోతుందని తెలిస్తే మేనేజ్ చేసేవాడిని. అది 2 మంత్స్ అవుతుందా, 6 మంత్స్ అవుతుందా, 1 ఇయర్ అవుతుందా తెలియదు. ఖర్చుల తర్వాత అప్పటికి స్టాఫ్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి, చాలామంది మన టీం హ్యూజ్ ఉంటారు స్టాఫ్. సో అండ్ నేను 10 పనులు చేస్తుంటా, క్లోదింగ్ లైన్ అని, ఇదని అదని, ఎప్పుడు 10 పనులు పెట్టుకుంటా. వాళ్ళందరికీ జీతాలు వెళ్ళాలి. సో దానివల్ల. సో వాట్ ఈజ్ యువర్ మార్కెట్ ప్రైస్ నో? ఇప్పుడు మార్కెట్ ప్రైస్ తీసుకుంటున్నావు కదా, కంఫర్టబుల్ మార్కెట్ ప్రైస్ ఎవరికి? విజయ్ గారు, నేను చెప్తా. ప్రొడ్యూసర్కు డబ్బు మిగులుతుంది ఈ సినిమాలు అన్నప్పుడు, సార్ నాకు ఇంత ఇవ్వండి, మీరు ఇంత తీసుకోండి, మీరు కూడా హ్యాపీగా ఉండాలన్నప్పుడు అదే మార్కెట్ ప్రైజ్ని ఫిక్స్ చేస్తుంది. ప్రొడ్యూసర్ గురించి కూడా ఆలోచిస్తున్నాడు కాబట్టే ఈరోజు నేను ఈ సినిమా ఇంకా ఫర్దర్గా 2 సినిమాలు చేయబోతున్నాను. విజయ్ గారు ఇక్కడ విజయ్ గారు రెండు ప్రశ్నలు. సో విజయ్ గారు అంటే విజయ్కి ఫ్యాన్సే కాకుండా విజయ్ వాయిస్కి కూడా, విజయ్ స్లాంగ్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉంది మన దగ్గర. ఈ సినిమా విషయంలో మీ స్లాంగ్ సో ఎలా ఉండబోతుంది అంటే, ఒక మిక్స్డ్గా ఉంది, ఇటు తెలంగాణ ఆంధ్ర. సో ఏమండి అనడం ఎక్కువగా మనకు ఆంధ్రాలో వినిపిస్తుంటుంది, ఇక్కడ మామూలుగా మాట్లాడుతుంటాం. రెండోది డ్యాన్స్ విషయంలో ఉక్ స్టెప్స్ కావచ్చు, అవన్నీ చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి ఈ సినిమాలో. మెట్రో రైల్లో వేసిన ఉక్ స్టెప్స్ కావచ్చు, అవన్నీ కూడా డ్యాన్స్ విషయంలో ఈ సినిమా నుంచి విజయ్ కాస్త మెరుగుపడ్డాడు అనుకోవచ్చు. కాస్త ఇంకా ఇంప్రూవ్ అయిపోయారు డాన్స్ విషయంలో. చాలా అట్రాక్ట్ అంటే మాటలతోనే కాకుండా డాన్స్తో కూడా యూత్ని ఇంకా అట్రాక్ట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఏదో ఉండే స్లాంగ్. నేను బుజ్జితో చేసే సినిమాలో గీతా గోవిందం అయినా, ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అయినా, నా కంప్లీట్ పర్ఫార్మెన్స్ క్రెడిట్ బుజ్జికి ఇచ్చేస్తాను. నేను యాజ్ ఇట్ ఈస్ బుజ్జి మాట్లాడే మాటలు, బుజ్జి పలికే విధానం, బుజ్జి బిహేవియరు, ఎక్స్ప్రెషను. ఎందుకంటే నేను బుజ్జి నరేషన్ ఇచ్చేటప్పుడు నేను అది విపరీతంగా ఎంజాయ్ చేస్తాను, నవ్వుతుంటా. నేను వన్ ఆఫ్ ద ఫ్యూ నరేషన్స్ వేర్ ఐఎమ్ లాఫింగ్ కాన్స్టెంట్లీ. సీన్ చేసేటప్పుడు చాలా నవ్వుకుంటుంటా. సో అది అందరూ అలా ఫీల్ అవ్వాలంటే ఈయన చేసినట్టు, ఈయన నాకు ఏ విధానంలో చెప్తుండో, ఏ విధానంలో టైమింగ్ ఉందో అదే దింపాలి. సో నా కంప్లీట్ క్రెడిట్ టుమారో ఆఫ్ ఫ్యామిలీ స్టార్ గోస్ టు బుజ్జి. స్లాంగ్ ఇప్పుడు ఆయన యాజ్ ఇట్ ఈస్ డబ్బింగ్ స్టూడియోలో కూర్చొని ప్రతి వర్డ్ ఆయన ఇట్లా చెప్పు అంటే అది చెప్తుంటా నేను. యాజ్ ఇట్ ఈస్ ఆయన ఫాలో అయిపోవడమే. అండ్ ఐ గివ్ 5th రోజు మీరు ఎంజాయ్ చేస్తారు కదా, నేను జస్ట్ టూల్. బుజ్జి పర్ఫామ్ చేస్తుండు, నా ద్వారా పర్ఫామ్ చేస్తుండు అంతే. అండ్ థ్యాంక్ యూ. నిన్న ఒక ఫోటో వచ్చింది మీ దగ్గరికి వెళ్ళేదో ఫ్యామిలీ స్టార్ది వేసి, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఎక్కడో ఈ ఇన్స్పిరేషన్, నేను రేపు 4th రోజు మిమ్మల్ని కలిసిన తర్వాత కూడా నేను ప్రేక్షకుల్లోకి వెళ్ళాలని